దొరా పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా పద. సారీ, ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్య, రా నాయన. ఏమిటి నాయన వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు, ఏ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయన కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. పొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేం నాయన నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్న వాడివి, సమర్థుడివి. నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్. ఈ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా, మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో నే కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా? కాస్త బెల్లం తెస్తానండి. బెల్లమా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. అజయ్, ఏమిటి బాబు ఇదంతా? నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య, ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నిన్నేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన. వచ్చిందిరా చిలక. తప్పు తప్పు, నిప్పు లాంటి పిల్ల తన్నులు తినగలవు. ఓయ్ వంకాయ్, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు,
ఇద్దరము ఎగిరిపోదాము ఏమండి దాహంగా ఉంది కొంచెం మంచిలు తానిస్తారా నీకు నీ మొగుడు రాడు నాకు పెండ్లాములే నీ చెప్తే విన్నామంటరా రా చూడదా ఎవరన్నా నీచుడు మారీచుడు మా అమ్మాయిని పట్టుకుని నోటికి వచ్చినట్టు కూర్చాట రమ్మని నీటు డొక్క చెప్పి డోలు కట్టేస్తాను వాడు ఎప్పుడో పారిపోయాడు సార్ పిరికి సన్యాసి ఏదో పోనండి పాపం ఒరే అసలు నీకు బుద్ధి లేదురా చిల్లర కొట్టు పెట్టి అల్లరి ముఖం చేరుస్తావు ఉండు నీ కొట్టు గిట్టు లంకారహం చేసి పారేస్తాను ఏమిటి నాన్న ఎవరి మీద కేకలు చూడరా అమ్మాయి కుళాయి దగ్గరికి నీళ్ళకి వస్తే ఎవరో నానా కూతలు కూర్చాట ఎవడరా వాడు చెప్పా చెప్పా ప్రాణం మీదకి తెచ్చావు కదరా నువ్వు పారిపోయాడు తప్పైపోయింది బాబు అమ్మాయి కూర్చుని ఎలా ఉంటున్నావు వదిలేదు బాబు చెప్పలేక బుద్ధి వచ్చింది ఇంకెప్పుడైనా సంవత్సరాలు కనెక్ట్ చూస్తావా కూర్చోను మళ్ళీ ఈ ఛాయకి వస్తావా ఈ పేటకే నేను అయితే ఇంకొక పేట పోతావా పాపా మారీచుడా నిన్ను ఆ శ్రీరామచంద్రుడే శిక్షిస్తాడు రా